చెప్పన్ బ్రదర్ వ్యవహారంతో బన్నీ ఫ్యాన్స్కి పవన్ ఫ్యాన్స్కి దూరం పెరిగిన విషయాన్ని ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన విషయం లేదు. అప్పటి నుంచి పవన్ విషయంలో కాస్త అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నాడు బన్నీ. డీజే ఆడియో ఫంక్షన్ ఆశాంతం గమనిస్తే ఒక విషయం అర్థం అవుతుంది. ఎక్కడ పవన్ పేరు ప్రస్తావన లేకుండా అల్లు అర్జున్ గట్టిగానే వ్యవహరించారు. అల్లు అర్జున్ మాటల్లో, అరవింద్ మాటల్లో, దిల్ రాజు స్పీచ్లో ఎక్కడా పవన్ పేరు రాలేదు. అయితే హరీష్ శంకర్ మాత్రం బన్నీ కంట్రోల్ నుంచి బయటకు వచ్చి మరీ పవన్పై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. హరీష్ శంకర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి, విజయం పట్ల అతని థియరీ గురించి చెప్తూ ఉంటే అల్లు అర్జున్ గట్టిగా క్లాప్స్ కొడుతూ పవన్ గురించి మాట్లాడుతున్నంతసేపు హరీష్ పట్ల అటెన్షన్ పే చేస్తూ ముఖం తిప్పుకోకుండా, ఎలాంటి ఇబ్బంది చూపించకుండా ఉన్నాడు. పవన్ గురించి హరీష్ ఏం చెప్తున్నా బన్నీ నవ్వుతూనే కనిపించాడు. అలాగే తన స్పీచ్లో ప్రత్యేకంగా పవన్ గురించి మాట్లాడకపోయినప్పటికీ పలుమార్లు అతని ప్రస్తావన తీసుకొచ్చాడు. సో పవన్ విషయంలో దిగొచ్చిన అల్లు అర్జున్, మెగా ఫ్యాన్స్ అంటే ఈ ఫ్యామిలీలో ఉన్న హీరోలందరికీ ఫ్యాన్స్ అనుకుంటామని, ఒక్కొక్కరికి వేరు వేరు ఫ్యాన్స్ ఉన్నారని అనుకోమని ఇండైరెక్ట్గా తన ఫ్యాన్స్ పవన్ ఫ్యాన్స్ వేరు కాదని అల్లు అర్జున్ చెప్పాడు. ఏది ఏమైనా ఈ ఆడియో వేడుక తర్వాత పవన్ వర్సెస్ అర్జున్ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న వార్ చల్లబడే అవకాశాలైతే లేకపోలేదు. చెప్పన్ బ్రదర్ కాంట్రవర్సీ తర్వాత అల్లు అర్జున్పై పవన్ ఫ్యాన్స్ రెగ్యులర్ అటాక్ తర్వాత ఒక అల్లు అర్జున్ సినిమాకి సంబంధించిన సభలో పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావన వస్తుందని ఎవరు ఊహించరు. కానీ పవన్ కళ్యాణ్కి వీరాభిమాని అయిన దర్శకుడు హరీష్ శంకర్ ఎలాంటి మొహమాటం లేకుండా పవర్ స్టార్ గురించి, అతడితో తనకున్న అనుబంధం గురించి మాట్లాడాడు. కట్టె కాలే వరకు కళ్యాణ్ ఫ్యాన్నే అంటూ ఎమోషనల్గా పవన్ అభిమానులను టచ్ చేశాడు. నిజానికి హరీష్ ఇక్కడ ఈ సందర్భంలో పవన్ పేరు ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అక్కడికి వచ్చిన అభిమానులు కూడా ఎప్పట్లా పవర్ స్టార్ అని అరవనూ లేదు. కానీ హరీష్ పవన్ ప్రస్తావన తీసుకురావడం, పవన్ని పొగుడుతూ ఏకధాటిగా మాట్లాడడం, బన్నీ ముందే నేను పవన్ ఫ్యాన్ని అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు ఖుషీ చేసే కార్యక్రమంలోకి దిగడం ఆశ్చర్యకరమే. పవన్తో సినిమా ఎప్పుడు అని అడుగుతున్నారు. ఆయన ఆదేశాల కోసమే ఎదురు చూస్తున్నా అంటూ చివరిలో మనసులో ఉన్న మాటని బయట పెట్టేశాడు. మొత్తానికి డీజేలో పవన్ పేరు బయటకు తీసుకొచ్చి పవన్ ఫ్యాన్స్ మనసుల్ని గెలుచుకున్నాడు హరీష్. గబ్బర్ సింగ్ విజయానంతరం పవన్తో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తూ, మన సక్సెస్ కనిపిస్తే చాలు, మనం కనిపించాల్సిన పని లేదు అని పవన్ తనతో అన్నారని, అదే తనని ఇన్స్పైర్ చేసి దువ్వాడ జగన్నాథంలో మనం చేసే మంచి కనిపిస్తే చాలు, మనిషి కనిపించాల్సిన అవసరం లేదు అనే డైలాగ్ రాయించిందని, ఆ మాటకి స్ఫూర్తి పవన్ అని అన్నాడు. పవన్ కళ్యాణ్ ప్రస్తావన వస్తుందని ఊహించని వాళ్ళు హరీష్ శంకర్ ఒక్కసారి పవర్ స్టార్ అనడంతో స్టేడియం హోరెత్తిపోయింది. హరీష్ శంకర్ స్పీచ్కి ఫిదా అయిపోయిన అభిమానులు సోషల్ మీడియాలో అతని ప్రశంసలతో ముచ్చెత్తుతున్నారు. చెప్పన్ బ్రదర్ కాంట్రవర్సీ వల్ల బన్నీకి దూరమైన చాలామంది పవన్ అభిమానులు దువ్వాడ జగన్నాథం వరకు హరీష్ కోసమైనా సపోర్ట్ చేస్తారేమో అనిపించేంతగా అతని మాటలతో మనసుల్ని గెలిచేశాడు. పవర్ స్టార్ ఫ్యాన్స్ని మళ్ళీ కెలికేసిన బన్నీ అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.